హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. టుడే ఎనీ పోటీ పరీక్షల్లో టోటల్ ఎన్నప్పండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మీకు వస్తాయి. ఏ మ్యాగజైన్ అవసరం లేదు, ఏ బుక్ అవసరం లేదు, బయట ఏది కూడా అవసరం లేదు. ఈ రెగ్యులర్గా వింటే టోటల్ ఏ ఎగ్జామ్ జరిగినా కూడా 30 నుండి 40 పైగా అంశాలు మీకు కవర్ అవుతాయండి. ఆల్మోస్ట్ టోటల్ ఎనప్పండి. మన యాప్లో దాదాపు లేటెస్ట్ ఫుల్ కోర్స్ ఉంది, కరెంట్ అఫైర్ జీకే ఫుల్ కోర్స్ ఉంది. టోటల్ ఏ ఎగ్జామ్ రాసిన టోటల్ ఎనప్పండి మన యాప్ను కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఈసారి ఈ నోటిఫికేషన్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ నోటిఫికేషన్ ఒక విజేత తిరిగి వెళ్ళాలి. గతంలో వివిధ పోటీ పరీక్షలు రాసి ఫెయిల్యూర్ కావచ్చు, ఈసారి నువ్వు ఫెయిల్యూర్ కాలేవు. ఈసారి విజేత నువ్వే. క్లాసు వింటున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా విజేతలుగా తిరిగి వెళ్ళాలి. ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా మీరు ముందుకెళ్ళండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఎక్కువ జిఎస్ అంటేనే ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీదనే ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఈ అంశాల యొక్క ఆధారంగా మీరు ముందుకెళ్ళండి. టోటల్ ఎన్ఎఫ్ సార్ ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా వీటికి క్యాచ్ చేయాలి. ఈ క్వశ్చన్ ఇక్కడ నుంచి గ్యారెంటీ అడుగుతాడండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ యొక్క టాపిక్ అండి. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సార్ ఈరోజు ఇండియా హెరాల్డ్ గ్రూప్ అండి. ఇండియా హెరాల్డ్ గ్రూపు ఈరోజు ప్రకటించిన యొక్క అంశంలో బెస్ట్ చీఫ్ మినిస్టర్ సర్వే అండి. ఈ బెస్ట్ చీఫ్ మినిస్టర్ సర్వేలో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్, ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ యొక్క విభాగంలో బెస్ట్ చీఫ్ మినిస్టర్ సర్వేలో ఏపీ చెందిన సీఎం చంద్రబాబు నాయుడుకి 4వ స్థానం వచ్చిందండి. గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడుకి 5వ స్థానం. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ గత ఇయర్లో 5th ప్లేస్లో ఉన్నారు, ఈ ఇయర్లో 4th ప్లేస్లో ఉన్నారు. తాజాగా సర్వేలో 4th ప్లేస్ అండి ఇతను. ఇక్కడ మరి మొదటి 3 స్థానాల్లో వరుసగా ఉన్న వాళ్ళు యూపీ సీఎం అండి యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ అండి. ఈ దేశంలో అత్యధికమైన కాలువలు ఇక్కడే ఉన్నాయి, అత్యధికమైన బావులు ఇక్కడే ఉన్నాయి. ఎస్సీ జనాభాలో ఫస్ట్ ఇక్కడే సార్, ఇక్కడ ముస్లిం జనాభాలో ఫస్ట్ ఇక్కడే అండి. ప్రయోగరాజు వద్ద ఇవాళ వచ్చేసి మహాకుంభమేళ యొక్క వేడుకలు కూడా అద్భుతంగా నిర్వహించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి సార్. 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో రాముడి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. ఒకప్పుడు దేశంలో అత్యాచారాలకి, దాడులకి అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క రాష్ట్రం అంటే యూపీ అనుకునేది. అలాంటి రాష్ట్రాన్ని ఇలా దేశంలోనే అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం అంటే యోగి ఆదిత్యనాథ్ సార్. ఇక్కడ యూపీ అసెంబ్లీ స్థానాలు ఎన్నండి? 403 యూపీ అసెంబ్లీ స్థానాలు. 3వ ఆర్టికల్ ఏం చెప్తుంది? నూతన రాష్ట్రాల ఏర్పాటు. 40వ ఆర్టికల్ ఏం చెప్తుంది? గ్రామ పంచాయతీ నిర్మాణం. యూపీ అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 403. ఇండియా దేంట్లో తాడుంది? ఎయిడ్స్లో. 0 డిజైన్ బై కంట్రీ ఏది? ఇండియా. దేంట్లో పోరుతుంది? బ్లాక్ మనీ సార్. ఓకే. సెకండ్ ఇక్కడ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 3 సార్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి వెస్ట్ బెంగాల్కు సీఎంగా ఎంపికైంది సార్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సింబల్ అండి 2 గడ్డి పూలండి. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ అంటే కమ్యూనిస్టులకి కంచుకోట ఈ యొక్క రాష్ట్రం అండి. అలాంటి రాష్ట్రమే ఒక జ్యోతిబాసు, ఒక బుద్ధాదేవ్ యొక్క భట్టాచార్య అంటే సీఎంలుగా ఉన్న యొక్క రాష్ట్రానికి ఇలా 3 సార్లు సీఎంగా పనిచేస్తున్న వ్యక్తి మమతా బెనర్జీ అండి. ఈ దేశంలో తొలి భూగర్భ రైల్వే మార్గం ఇక్కడే స్టార్ట్ అయింది. ఈ దేశంలో తొలి భూగర్భ మెట్రో ట్రైను ఇక్కడే స్టార్ట్ అయింది. ఈ దేశంలో తొలి మెట్రో ట్రైన్ కూడా ఇక్కడే స్టార్ట్ అయింది సార్.
మరి ప్రధానంగా నక్సలైట్ అనే పదం సార్ వెస్ట్ బెంగాల్లో నక్సలిబరి అనే గ్రామంలో చారు మజుందార్ ఖాన్ సన్నిల యొక్క నాయకత్వంలో ఏర్పడిన నక్సలైట్ వ్యవస్థ ఇక్కడే. ఓకే, ఇక్కడ సార్ సుందర్బాన్ నేషనల్ పార్క్ కూడా ఇక్కడ ఉంది. వెస్ట్ బెంగాల్ని బంగ్లా రాష్ట్రంగా అంటే బంగ్లా రాష్ట్రంగా గుర్తించమని చెప్పి ఇలా అడుగుతున్న సంఘటన మమతా బెనర్జీ తమిళనాడు అండి. ఎంకే స్టాలిన్ తమిళనాడుకు సార్ ఇక్కడ దేశంలో బెస్ట్ సీఎంలో ఈయన థర్డ్ ప్లేస్లో ఉన్న పర్సన్ సార్. ఎంకే స్టాలిన్ డిఎంకే పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించారు. మన లోక్సభలో 22 మంది ఎంపీలను అందించిన పార్టీ ఇక్కడ డిఎంకే పార్టీ అండి. తమిళనాడు స్టేట్ ఇక్కడ 6వ స్థానంలో దేవేంద్ర ఫడ్నవీస్ అండి 6వ స్థానంలో. ఓకే, మరి ప్రధానంగా సార్ ఇక్కడ మరి సిద్ధారామయ్య అంటే ఈయన 7వ స్థానంలోకి రావడం జరిగింది. సిద్ధారామయ్య. ఓకే సార్, ఎగ్జామినర్ ఏ టైప్లో అడిగినా కూడా ఈ అంశాల పరం నుండి గుర్తుకు రావాలి. వీటి నుండి పోటీ పరీక్షల్లో తప్పకుండా అడిగే అవకాశం ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ మరి అంటే ప్రధానంగా సార్ ఇది ఏంటి సార్ అంటే మూడ్ ఆఫ్ ది నేషన్ యొక్క సర్వేను పోలిస్తే సీఎం యోగి ఆదిత్యనాథ్కి ప్రజాదరణ 12% ఇక్కడ ప్రజాదరణ ఇక్కడ భారీగా తగ్గిన. గతంలో ఇతనికి 51% ఇక్కడ ప్రజాదరణ ఉంది. 51% మంది ప్రజలు సంతృప్తితో ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఓకే సార్ 39%కి పడిపోయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ ఈయన సార్ మరి ఈయన ర్యాంకు మాత్రం ఇక్కడ వెల్లడించలేదు సార్. ఈయన ఎన్నో ర్యాంకులు ఉండి కూడా ఇంకేం కూడా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్లో ఈ ప్రకటించలేదు సార్. ఓకే, మరొక అంశం అండి 2025 అంటే రేపు 2025 ఫిబ్రవరి 6వ తేదీ నాడు మస్కట్లో హిందూ మహాసముద్రం యొక్క ఒక అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది సార్. 2 రోజుల పాటు ఈవెంట్ ఇది ఓమన్లో నిర్వహించడం కూడా జరుగుతుంది సార్. ఇది థీమ్ ఏంటి సార్ అంటే వోయాజ్ టు న్యూ ఆరిజిన్స్ ఆఫ్ మారిటైమ్ పార్ట్నర్షిప్ అనే థీమ్తో ఈ మీటింగ్ ఇక్కడ జరగబోతుందండి. వోయేజ్ టు న్యూ ఆరిజిన్స్ ఆఫ్ మారిటైమ్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఈ మీటింగ్ ఇక్కడ జరగబోతుందండి. మరి ఈ యొక్క విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ మహమ్మద్ ఆల్ బుసాయిద్ ఈ సదస్సుని ప్రారంభించబోతున్నారండి. ఈ యొక్క దాదాపు 60 దేశాలు కూడా ఈ మీటింగ్కు హాజరు కాబోతున్న యొక్క సంఘటన సార్. ఈ సదస్సుకి ఓమాన్ అతిథిని ఇవ్వడం, హిందూ మహాసముద్రం ద్వారా దాని చరిత్ర, సముద్రం యొక్క సంబంధాలు ఒకే ఈ అన్నిటిపైన ఇక్కడ హిందూ మహాసముద్రంతో ఇండియా భారతదేశం తూర్పాపరికి చేరుకున్న యొక్క నావికులు ఆనాడు సార్ ఇక్కడ ప్రధానంగా ఒకే మధ్య ఈ దేశాల మధ్య ఆర్థిక మరియు భద్రతా అంశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ సదస్సు ఇక్కడ జరగబోతుందండి. ఇరు దేశాల మధ్య సహకార విధానాల యొక్క అభివృద్ధి చేయడం, ఆర్థిక ప్రయోజనాలను పెంపొందింపజేయడం, సముద్ర వనరులను ఇక్కడ కాపాడుకోవడం, రవాణా మరియు సముద్ర భద్రత యొక్క సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలనే లక్ష్యంతోనే ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ రామ్ మాధవ్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ సమావేశాన్ని హిందూ మహాసముద్రం సుమారు 3 బిలియన్ల జనాభాను ఇక్కడ కలిగి ఉందండి. 36 దేశాలతో విస్తరించిందండి. దాదాపు 70% సముద్ర వాణిజ్యం యొక్క సముద్రం నుండే జరుగుతుందండి. ఇక్కడ పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు మనకి అడుగుతాడండి. 2025 సంవత్సరం ఫిబ్రవరి 16, 17 తేదీల్లో ఎక్కడ హిందూ మహాసముద్రం యొక్క అంతర్జాతీయ సదస్సుది నిర్వహించాలని చెప్పి
అడుగుతారు. ఓకే, హిందూ మహాసముద్రం ఎన్ని దేశాలకు విస్తరించింది? 36. ఇండియా ఫ్రాన్స్ నుండి ఎన్ని యుద్ధ విమానాల కొనుగోలు చేసింది? 36 అంటున్నాం. గతంలో గోవా సముద్ర తీరరేఖ పొడవంత 36 కిలోమీటర్లు. హిందూ మహాసముద్రం ఏ ఆకారంలో ఉంటుంది? ఎం ఆకారంలో. హిందూ మహాసముద్రం ఎం ఆకారంలో, అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారంలో, ఆర్కిటిక్ మహాసముద్రం వృత్తాకారంలో, పసిఫిక్ మహాసముద్రం త్రిభుజ ఆకారంలో ఉంటుంది. రేపు ఇవి అండ్ అక్కడ ఎగ్జామ్లో ప్రధానంగా అడగబోతున్న అంశాలు. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి సార్. ఈసారి ఒక డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినామంటే 6 నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు. కానీ ఒక నోటిఫికేషన్ నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చే వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే పక్కా నీదంటే ఇక్కడ జాబ్ ఉండాలి. ఈ అంశాలపై పూర్తిగా మీకు అవగాహన రావాలండి. మరొక అంశం అండి, 2025 సంవత్సరం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మోడీ అమెరికా పర్యటనలో ఉండండి. ఇప్పటికీ నరేంద్ర మోడీ దాదాపు 10 సార్లు భారత ప్రధానమంత్రి హోదాలో అమెరికా దేశానికి హాజరు కావడం జరిగిందండి. వీళ్ళిద్దరూ తొలిసారిగా 2017లో వాషింగ్టన్లో ఇద్దరు తొలిసారిగా సమావేశం కావడం జరిగిందండి. రక్షణ రంగం, ఆర్థిక, వాణిజ్య, శాస్త్ర సాంకేతిక పలు అంశాలపై ఈరోజు అమెరికాలో ఉన్న ఇండియా వలసదారులపై ఇలా ఇండియాకు పంపిస్తున్న యొక్క మూమెంటు, ఈ అంశాలపై ఇలా చర్చ కూడా నిర్వహించిన యొక్క సంఘటన సార్. ఈ డొనాల్డ్ ట్రంప్ 2021లో మన యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ లేదా మితేరలో నరేంద్ర మోడీ స్టేడియాన్ని కూడా ప్రారంభించారు సార్. ఇతను ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఇరు దేశాల మధ్య సత్సంబంధాల యొక్క స్నేహ సంబంధాలను ఇక్కడ బలోపేతం కోసమే మోడీ ఇక్కడ ఈరోజు డొనాల్డ్ ట్రంప్తో మీట్ కావడం జరిగిందండి. ఇక్కడ మరొకటి సార్, ఆసియాలోనే మొట్టమొదటి జీవిత పరిమాణ యానిమేట్రానిక్ ఏనుగు ఎల్లిని ఎక్కడ ప్రవేశపెట్టారంటే బెంగళూరులో ప్రవేశపెట్టారు సార్. పేటా ఇండియా ద్వారా సృష్టించబడిన మరియు నటి దియా మిర్జా గాత్రధరం చేసిన ఎల్లి ఏనుగుల బందీఖానా కఠినమైన వాస్తవాల గురించి పిల్లలకు ఒక అవగాహన కల్పించలేక లక్ష్యంతో జంతువులపైన పిల్లలకు ఒక అవగాహన కల్పించాలి, మంచి స్నేహ సంబంధాలను అక్కడ మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఒక జంతు సంక్షేమం గురించి పిల్లలకు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఆసియాలోనే మొట్టమొదటి జీవిత పరిమాణ యానిమేట్రానిక్ ఏనుగు ఎల్లిని బెంగళూరులో ప్రవేశపెట్టడం జరిగింది. అంతర్జాతీయ ఏనుగుల రోజు జనవరి 12వ తేదీ 1993లో దేశంలో ఏనుగుల సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. 2010లో ఇండియా ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించుకుంది. ఇండియాలో బహుజన్ సమాజ్వాదీ పార్టీ సింబల్ ఏనుగే. అమెరికాలో ఇక్కడ రిపబ్లికన్ పార్టీ సింబల్ కూడా అంటే ఏనుగునే అమెరికాలో. మరి అదేవిధంగా ప్రధానంగా వచ్చేసి ఏనుగు తెల్లనుల దేశం అంటే థాయిలాండ్, వెయ్యేనుల దేశం అంటే లావోస్ అండి. ఇలా మనకి అవగాహన ఉండాలండి. మరొక పాయింట్ సార్, ఒక 2025 సంవత్సరం జనవరి మంత్కు సంబంధించిన యొక్క బెస్ట్ ప్లేయర్స్ను ఫిబ్రవరిలో అనౌన్స్మెంట్ చేస్తారు. ఫిబ్రవరి యొక్క బెస్ట్ ప్లేయర్స్ను ఇక్కడ మార్చిలో అనౌన్స్మెంట్ చేస్తారు. ఒక జనవరి 2025 జనవరికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఉండి ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎవరిని గుర్తించారంటే జోమెల్ వారికన్ వెస్టిండీస్ ప్లేయర్ అండి, మరియు బేత్ మూనీ, ఇక్కడ బేత్ మూనీ ఆస్ట్రేలియా దేశం అండి. జోమెల్
జోమెల్ మెరికన్ ఈయన వెస్టిండీస్ కంట్రీ అండి. మరి బెత్ ముని ఆస్ట్రేలియా కంట్రీ అండి. ఇక్కడ వీళ్ళు క్రీడా రంగంలో మంచి ప్రదర్శన మధ్య జనవరిలో ప్రదర్శన కనబరిచిన యొక్క ప్లేయర్స్ అండి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్లో ఉంది. దీని చైర్మన్ మహమ్మద్ అంటే మన యొక్క అమిత్ షా కొడుకు జైషా. 105 సభ్య దేశాలను కలిగి ఉన్న యొక్క సంస్థ. లాస్ట్ ఇయర్ నుండి ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఆ మంత్లో ఆడిన ఆటతీరును గమనించి ఆ బెస్ట్ క్రీడాకారులుగా ప్రకటిస్తుంది. జోమెల్ వారికన్ పురుషుల విభాగం నుండి, మహిళల విభాగం నుండి బెత్ ముని ఈమె ఆస్ట్రేలియా దేశం అండి. సార్, భారతదేశంలో అత్యంత అలంకరించబడిన కుయిస్ట్ పంకజ్ అద్వానీ 36వ తన జాతీయ టైటిల్ ఇక్కడ గెలుచుకోవడం జరిగింది సార్. 36వ జాతీయ టైటిల్ అంటే జాతీయ టైటిల్ మరియు 10వ పురుషుల స్నూకర్ ఛాంపియన్షిప్ విజేత అండి. దాదాపు అంటే పలు అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకునే యొక్క ప్లేయర్ అండి ఇతను పంకజ్ అద్వానీ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. స్నూకర్ ఆడతాడు, బిలియర్డ్స్ కూడా ఆడతాడండి ఇతను. ఒక రాజీవ్ ఖేల్ అంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత, ఒక పద్మభూషణ్ అవార్డు గ్రహీత అండి పంకజ్ అద్వానీ అండి. పోటీ పరీక్షలు ఆడతాడు సార్ జాతీయ స్థాయిలో. ఈ మధ్యన పంకజ్ అద్వానీ ఎన్నోసారి జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత 10వసారి. నరేంద్ర మోడీ ఇప్పటికీ అమెరికా అధ్యక్ష హోదాలో ఎన్నిసార్లు అంటే అమెరికా దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఎన్నిసార్లు పాల్గొన్నారు, ఎన్నిసార్లు పర్యటించారు? 10వసారి. ఈ మధ్యన హిందూ మహాసముద్రం దేశాల భద్రత రవాణా కోసం అంతర్జాతీయ సదస్సుది ఎక్కడ జరగబోతుంది? లేదా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ విభాగంలో బెస్ట్ సీఎం ఎవరు, సెకండ్ బెస్ట్ ఎవరు, థర్డ్ బెస్ట్ ఎవరు? మన ఏపీ సీఎం ఎన్నో స్థానంలో ఉన్నారు. ఇక్కడ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గ్రహీత ఎవరండి? గ్రహీతలు జనవరి మంత్కి ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులు అడిగినా కూడా బిట్టు అంటే టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామ్నర్ ఏది ఎంతవరకు కావాలి అంతవరకు కావాలి, కానీ ఇక్కడ క్రికెట్ గురించి 50 గంటలు మనకు అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్అవుట్లో కావాలి. ఎగ్జామ్ ఈ మధ్య ఏపీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎగ్జామ్ అడుగుతున్న యొక్క విధానం గమనించాలి. వాటి ఆధారంగా మీరు ముందుకెళ్ళాలి. రేపు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ క్లాస్ నుండి క్వశ్చన్ లేని పేపర్ ఉండదు సార్. టోటల్ ఎనఫ్ సార్. మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. టోటల్ ఫుల్ కోర్స్ అండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఫుల్ కోర్సు ఉంటుందండి. జస్ట్ షాంపిల్ మాత్రమే. ఇంకా ఎక్కువ క్లాసెస్ మనకి యాప్లో ఉంటాయండి. థ్యాంక్ యూ.